నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఐఏఎస్ నరహరి, హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ సింగ్ రాసిన ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటెల రాజేందర్, టీపీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ అనేది జరుగుతుంది. ఓబీసీల పోరుబాట. సో ఇందాక చెప్పినట్టు ఓబీసీల మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానంగా సో మన హక్కులు తెలుసుకునే ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఆవిష్కరణ జరుగుతుంది. సో వారి ఆవేదనని, ఆందోళనని అర్థం చేసుకొని ఈ పుస్తకాన్ని మీ అందరి కోసం రాయడం జరిగింది. అందరూ ఒక ఫోటో ఆపండి. ఫోటో ఆప్ ఐ రిక్వెస్ట్ అందరు కొంచెం బ్యాకే ఉండండి. ఇవాళ భారతదేశం ఇవాళకి కూడా 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశం వెనుకబాటుతనానికి ఉండడానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఈ దేశంలో బీసీలను వెనకకి నెట్టడం వల్లనే. The growth of BCs, the empowerment of BCs would directly impact the national empowerment. ఇవాళ ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మనం అభివృద్ధి చెందాలి. ఒకానొక కాలంలో ఉత్పత్తి కులాలు మనమే సమాజానికి దశ దిశ నాగరికత ఇచ్చిన కులాలు ఇవాళ మనం వెనక్కి నెట్టివేయడం వల్ల ఇవాళ దేశం కూడా వెనక్కిపడ్డది. మనం కూడా అమెరికా లెక్క అయితే, మనం కూడా ఫ్రాన్స్ లెక్క అయితే, మనం కూడా లండన్ లెక్క అయితే. ఎప్పుడైతే మన వర్గాల వాళ్లకు సముచితమైనటువంటి న్యాయం, మన వర్గాల వాళ్లకు బడ్జెట్లో కావచ్చు, లేకపోతే అన్ని రంగాల్లో కావచ్చు సముచితమైనటువంటి ఒక వాటా లభించినప్పుడు తప్పనిసరిగా దేశం దిశలో పోతుంది. కాబట్టి టుడే when we are sitting here and then demanding for the empowerment of BCs, we are not asking for the empowerment of our classes. We are asking as the nation, that if the nation wants to grow, we also must grow on it. ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకి సమాధానం. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బీసీ నినాదాన్ని భుజానికి ఎత్తుకొని జోడో యాత్ర చేపట్టారన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో సర్వే శాస్త్రీయబద్ధంగా జరిగిందన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టసభల్లో 2 బిల్లులను ఆమోదించామన్నారు. ఇలా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ బీసీ నినాదాన్ని భుజాన్ని వేసుకొని చేతబూని వాడల తిరుగుతూ గత 5-6 సంవత్సరాలుగా ఎనలేని ప్రచారం తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. ఆయన భారత్ జోడో యాత్ర సందర్భంగా భౌగోళికంగానే వారి పాదయాత్ర చేయడమే కాకుండా ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినారు. చాలా చోట్ల వారికి వచ్చిన వినతులు, విజ్ఞాపనలు, వారు చదివినటువంటి, వారు అర్థం చేసుకున్నటువంటి సమాజం, ఇవన్నిట్లోంచి పుట్టిందే కుల సర్వే. రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో జరిపిన ఘనత అగ్రవర్ణాలకు చెందినట్టు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఒక రెడ్డి అయి ఉండి కూడా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని తూచా తప్పకుండా నెరవేర్చడమే కాకుండా కుల సర్వేని సంపూర్ణంగా శాస్త్రీయబద్ధంగా, లొసుకులు ఉన్నాయని కొంత చెప్పినప్పుడు కూడా ఇంత శాస్త్రీయబద్ధంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగలే. ఈ పుస్తక ఆవిష్కరణ అనేది జరుగుతుంది. ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని పాలకులు సంపూర్ణంగా అమలు చేయడం వల్లే ఏబిసిడి వంటి ఉద్యమాలు తలెత్తుతున్నాయన్నారు. బీసీల్లో చైతన్యం, సామాజిక స్పృహ వచ్చిందని, కానీ వర్గాలకు తాను ఉన్నానంటూ భరోసా కల్పించే నాయకత్వం రావాలని ఆకాంక్షించారు. ఆనాడు ఒక మాట చెప్పింది, ఈ రాజ్యాంగాన్ని అందిస్తున్నా కానీ ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసే పాలకులు ఎవరైతే ఉన్నారో దాని స్ఫూర్తిని కనుక సమగ్రంగా అమలు చేయకపోతే పూర్తి ఫలితాలు సమాజానికి అందే ఆస్కారం ఉండదనే మాట కూడా చెప్పిండారు. రాజ్యం ఈ రాజ్యాంగం ఎవరి చేతిలో ఉందనేది దాని మీద ఆధారపడే రేపటి ఫలితాలు ఉంటాయని చెప్పినటువంటి మానవుడు అంబేద్కర్ గారు. అంటే ఎక్కడో రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలో, దాన్ని సంపూర్ణంగా అమలు చేయడంలో విఫలమైనం కాబట్టి, సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకొని అమలు చేయలేదు కాబట్టి
ఇవాళకి కూడా ఏబీసీల వర్గీకరణ వస్తూ ఉంది. ఇవాళకి కూడా ఇవాళ మేము ఓబీసీలం, మాకు కొంత రిజర్వేషన్ కావాలని చెప్పి, మాకు కొన్ని సేఫ్ గార్డ్ కావాలనేటువంటి చర్చ వస్తుంది. సమానత్వం, సో వీటన్నిటినీ కలగొలిపి, వీటన్నిటిని ఉద్దేశించి, వీటన్నిటితో ఉదయ్ సాగర్ గారిని కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సో వేదిక మీద ఉన్న పెద్దల చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ అనేది జరుగుతుంది. ఓబీసీల పోరుబాట. సో ఇందాక చెప్పినట్టు ఓబీసీల మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానంగా సో మన హక్కులు తెలుసుకునే ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఆవిష్కరణ జరుగుతుంది. సో వారి ఆవేదనని, ఆందోళనని అర్థం చేసుకొని ఈ పుస్తకాన్ని మీ అందరి కోసం రాయడం జరిగింది. అందరూ ఒక ఫోటో ఆపండి. ఫోటో ఆప్ ఐ రిక్వెస్ట్ అందరు కొంచెం బ్యాకే ఉండండి.